మరొకసారి కూడా వస్తాను ఈ విషయంపై శేషసాయి గారి దగ్గరికి వెళ్దాం. శేషసాయి గారు, ప్రస్తుతం ఏదైతే బీజేపీకి సంబంధించిన మీరు ఈ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఒక విషయం మాత్రం చెప్పండి. బీజేపీ ఏదైతే తీసుకురాబోతుందో కులగణన అలాగే జనగణనకు సంబంధించింది, దానికి అనుసరించే ఈరోజు కులగణన ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మాండమైన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి తనదైన శైలిలో మాదిగలకు మాలలకు అలాగే బీసీ వర్గాలకు సంబంధించిన ఒక మంచి చోటు కల్పిస్తూ ఒక మంచి ఉదాహరణ అతను చేపట్టారు అని చెప్తున్నారు సామాజిక సంబంధించిన ఎవరైతే విశ్లేషకులు ఉన్నారో. ఈ విషయంపై బీజేపీకి ఒక ఎదురు దెబ్బ దబ్బినట్టే మనం భావించవచ్చా? మిత్రులారా, అందరికీ నమస్కారం. రామచంద్రగౌడ్ గారికి, శ్రీహరి యాదవ్ గారికి, కుమారస్వామి విశ్లేషకుడు నమస్కారం. యాక్చువల్లీ మంత్రివర్గ సమావేశం అనేది వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి ప్రజాస్వామ్య హక్కు, వాళ్ళు ఎంతమంది ఏం కావాలి ఏం చేసుకోవచ్చు. కానీ మీరు కూడా చర్చకు పెట్టారు కాబట్టి ఈ చర్చలో సరే వివిధ ప్రచార మాధ్యమాలు కూడా ఈ మంత్రివర్గ సమావేశం 18 నెలలు అయినా కానీ ఇంకా పూర్తిగా మంత్రివర్గం పూర్తి కాలేదు, ఇంకా 3 ఖాళీ ఉన్నాయి అని బుజ్జగింపులకి వాళ్ళని ఇచ్చేయడానికి సంతృప్తి పరచడానికి ఇంకా 3 ఖాళీ పెట్టారనిపిస్తుంది. నిన్న మంత్రివర్గం సమావేశం కూడా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి మరి మన రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ అపాయింట్మెంట్ దొరక్క మరి ఏ విధంగా మరి తెలంగాణ ఆత్మగౌరవం మరి దెబ్బతింటదో మన అందరికీ తెలుసు. ఈ రకంగా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా మరి మీరు చెప్పినట్టే వక్తలు చెప్పినట్టు మీ విశ్లేషణలోనే సమాధానం అంతా ఉంది. ఏ విధంగా కూడా ఇంకా 3 ఖాళీ చేయడం అనేది ఆక్షేపణీయం. ఏదైతే ఈ మధ్య మీరు చెప్పినట్టుగా ఇన్ అవుట్ అని ఇందు విజయశాంతి అవుట్ సురేఖ అని ఈ రకంగా రకరకాల ప్రసార మాధ్యమాల్లో రావటం, ఏ విధంగా కూడా ఎవరిని సంతృప్తిపరకుడుగా పోవడం, ఈ రకంగా మంత్రివర్గం సమావేశం నిర్వహించుకోవడం మనం ఎవరైనా వ్యాఖ్యానించిన అవసరం లేదు, అది చెప్పకనే చెప్తా ఉంది. 18 నెలలైనా పూర్తిగా మంత్రివర్గ సమావేశం కాకపోవడం వాళ్ళే విశ్లేషించుకోవాలి. ఈ రకంగా కూడా ఇంకా 18 నెలలు అయిందంటే ఇంకో 10 నెలలు 15 నెలలు ఉంటుంది. ఆ తర్వాత ఎలక్షన్ ఇయరే, ఆ 1 ఇయర్ చేసేది ఏముండదు. ఇప్పటికైనా ఈ మంత్రివర్గ సమావేశాన్ని ఇంకా 3 ఉన్నాయని చెప్పి ఈ బుజ్జిగప్పల పర్వాన్ని కట్టిపెట్టి ఈ సహజంగా ప్రభుత్వం నడవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక కులగణన పేరు మీద జనగణన కులగణన రాబోతోంది అనుకోండి. ఈ రకంగా కులగణనలో కూడా సరిగ్గా అన్ని అంశాలు కూడా అందులో సరిగ్గా లేవు. ఏ పక్షం కూడా సంతోషంగా లేదు. ఇది బీసీ వర్గాలు కానీ మళ్ళీ మాలమాదిగ వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా సరైన వాళ్ళకి లెక్క ప్రకారం లేదనేది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇది ఏమైనా మరి పిలాయింపు పర్వం ఇన్ని పార్టీలు మారిన వాళ్ళు కూడా ఏ పార్టీ జరిగినా కూడా మరి ఇన్ని పార్టీలు మారిన వారికి మరి మనం అందరికీ తెలుసు. అన్ని పార్టీలు మారిన వారికి ఇవ్వడం అంటే వాళ్ళకి డబ్బు పత్రికలు ఉన్నాయని ఇస్తారా ఏమో మనకు సంబంధం లేదు. కానీ ఈ రకమైన ఫిరాయింపులు వాళ్ళు కూడా ప్రోత్సహించడం ఏ పార్టీకి కూడా మంచిది కాదు. ఇదేమైనా ఈ మంత్రివర్గాన్ని పూర్తిగా నిర్వహించుకొని అందరికీ పరిపాలన వికేంద్రం చేసి పరిపాలన సాగించాల్సిందిగా మేము కోరుతున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై విశ్లేషకులైనటువంటి తాటి కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. తాటి కుమార్ గారు